రాసావేంటి అడిగాడు పరశురాం. మరేమో చూసి రాత రాస్తే చేతి రాత మెరుగవుతుందని చెప్పారు కదా నాన్న. నేను పరీక్ష అలాగే రాస్తుంటే టీచర్ బయటికి పంపేసింది ఏడుస్తూ చెప్పాడు అశోక్. రాణి, పెళ్ళైన కొత్తలో నేను ఏది వండి పెట్టినా అందులో సగం నాకు పెట్టేవారు. ఇప్పుడు నాపై ప్రేమ తగ్గిపోయింది, మొత్తం మీరు తినేస్తున్నారు. అమర్, అప్పట్లో నీకు వంట రాకపోవడం వల్ల నువ్వు వండింది తినలేక నీకు పెట్టేవాడిని. ఇప్పుడు కాస్త బాగానే వండుతున్నావు. సావిత్రి, డాక్టర్ మా ఆయన ఒళ్ళు నొప్పులు మాత్రలు అనుకొని నిద్ర మాత్రలు మింగేశారు. డాక్టర్, మరేం పర్వాలేదమ్మా, ఆయనకి ఒళ్ళంతా నొప్పులయ్యేలా చితకబాదండి. సావిత్రి, ఇందులో కొత్త ఏముంది, నేను రోజు చేసేది అదేగా. లైక్ మై ఛానల్. డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను పీకడానికి 2000 అడిగాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడతో ఏదో విషయంపై గొడవ పడితే ఇంకో మాట అంటే పళ్ళు పీకేస్తానంది. రాత్రి నుంచి అదే పనికి తిడుతున్నా, కనీసం నొప్పి వస్తున్నా పన్నైనా పీకపడుతుందని. వేరే భరత్, ఫ్రూట్స్ వ్యాపారం మొదలు పెట్టావుగా, ఎలా నడుస్తుంది అని అడిగాడు సుందరం. ఏం చెప్పమంటావు సుందరం, నేను వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి మా అమ్మ సోమవారం మంగళవారం పూజలు చేయడం మొదలుపెట్టింది. మా ఆవిడ బుధ గురువారాలు చేస్తే మా చెల్లి శుక్ర శనివారాలు చేస్తుంది. ఆ రోజుల్లో వాళ్ళు ఫ్రూట్స్ మాత్రమే తినేవారు. దెబ్బకి దివాలా తీశాను, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు భరత్. ఓ భార్య బాధితుడి ఆవేదన. భగవంతుడా, నాకు చిన్నప్పుడు బాల్యం ఇచ్చావు, కొన్నేళ్లకి తీసేసుకున్నావు. తర్వాత యవ్వనం ఇచ్చావు, అది తీసేసుకున్నావు. కొన్నేళ్ళకి భార్యని ఇచ్చావు, చాలా ఏళ్ళయింది ఈ విషయం మర్చిపోయినట్టున్నావు.